హాయ్ అండి, నేను మీ నాగలక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7 గురించి ఓన్లీ హైలైట్సే మాట్లాడదామండి. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే ముందుగా శ్రీముఖి అండ్ జడ్జెస్ ఎంట్రీ అవుతారు. వాళ్ళ ఎంట్రీ తర్వాత టాప్ 15 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. టాప్ 15 మెంబర్స్కి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక బాక్స్ పెడతారనమాట. స్టేజ్ మీద ఒక బాక్స్ పెట్టి అందులో ఫ్రూట్స్ వేస్తారు. ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ చేతికి అందిన ఫ్రూట్ తీసుకొని పక్కన నిలబడాలి ఆ ఫ్రూట్ పట్టుకొని. అలా అందరూ 15 మంది కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కో ఫ్రూట్ తీసుకొని ఆ ఫ్రూట్ పట్టుకొని పక్కన నిలబడతారనమాట. అలా నిలబడిన తర్వాత అందరూ తీసేసిన తర్వాత ఒక ముగ్గురికి మాత్రమే గ్రీన్ కలర్లో ఉండే యాపిల్ వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ ముగ్గురు లీడర్స్గా అయినట్టు అనమాట. గ్రీన్ యాపిల్ వచ్చిన వాళ్ళ ముగ్గురు లీడర్స్ అయినట్టు. అలా లీడర్స్ అయ్యింది ఎవరు అంటే ఫస్ట్ షాకిబ్, తర్వాత మనీష్, తర్వాత నాగప్రశాంత్. వీళ్ళ ముగ్గురికి కూడా గ్రీన్ యాపిలే వచ్చింది అనమాట. వీళ్ళు లీడర్స్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే లీడర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే జడ్జెస్ ఉన్నారు కదా ముగ్గురు, బిందు, నవదీప్, అభిజిత్. వీళ్ళ దగ్గర కార్డ్స్ ఉంటాయి. ఈ ముగ్గురు లీడర్స్ కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి దగ్గర ఉన్న కార్డు వీళ్ళు తీసుకోవాలన్నమాట. అలా నాగప్రశాంత్ వచ్చేసి అభిజిత్ని, షాకిబ్ వచ్చేసి నవదీప్ని, మనీష్ వచ్చేసి బిందుని సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు షాకిబ్కి 2 నెంబర్ వస్తుంది, నాగప్రశాంత్కి 4 నెంబర్ వస్తుంది, మనీష్కి 6 నెంబర్ వచ్చింది అనమాట. 6 వచ్చేసరికి ఇంకేముంది, ఎక్కువ నాకే వచ్చిందని సంబరపడిపోతాడు మనీష్. కానీ ఏంటంటే ట్విస్ట్ అక్కడ 2 అనే నెంబరు వచ్చిన వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, 4 వచ్చిన వాళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి, 6 వచ్చిన వాళ్ళు 6గురిని సెలెక్ట్ చేసుకోవాలి ఆ మిగిలిన 12 మెంబర్స్లో నుంచి. అయితే ఏంటంటే 2 వచ్చిన వాళ్ళు ముందు సెలెక్ట్ చేసుకోవాలి, 4 వచ్చిన వాళ్ళు తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి, 6 వచ్చిన వాళ్ళు ఆ తర్వాత లాస్ట్కి అనమాట. అలా చూసుకుంటే బాగా ఆడేవాళ్ళని ముందు సెలెక్ట్ చేసేసుకుంటారు కదా. అలా షాకిబ్ ఇద్దరిని బాగా ఆడేవాళ్ళని, ప్రియా అండ్ పవన్ని షాకిబ్ సెలెక్ట్ చేసేసుకుంటాడు. నాగప్రశాంత్ వచ్చేసరికి శ్రీజ, అలాగే మాస్క్ మ్యాన్, అలాగే ప్రియా అండ్ అనుషాని నాగప్రశాంత్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా మిగిలిన 6గురిని మనీష్ అనమాట. ఇంకా టాప్ బాగా ఆడే వాళ్ళందరూ కూడా అవతల టీంలోకి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏదో యావరేజ్గా ఆడేవాళ్ళే కానీ టాప్గా ఆడేవాళ్ళు అయితే ఎవరు లేరు ఇందులో. ఇంకా ఈ మిగిలిన వాళ్ళు మాత్రం ఈ మనీష్ గ్రూప్లోకి వస్తారనమాట. వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఒక 12 క్వశ్చన్లు అడుగుతారు. ఒక్కొక్క టీంలో నుంచి ఒక్కొక్కరు రావాలి, ఆన్సర్ చేయాలి. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో నెక్స్ట్ క్వశ్చన్కి వాళ్ళు ఇనెలిజిబుల్ అనమాట. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ మిగతా 2 టీంలే ఆడతాయి. అలా 12 క్వశ్చన్లు ఇస్తారనమాట మొత్తం. అలా ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసి అంతా అయిన తర్వాత ఇందులో కూడా శ్రీజ బాగా చెప్పుద్ది ఆన్సరు. ఆవిడ 3 సార్లు వచ్చిద్ది క్వశ్చన్కి, 3 సార్లు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఎంత కన్ఫ్యూజ్ చేసినా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా ఆన్సర్ చేసిద్ది. అలా ఆన్సర్ చేసిన తర్వాత ఎవరు గెలిచారంటే నాగమణికంఠ వాళ్ళ టీం నాగమణికంఠ కాదు, నాగప్రశాంత్ వాళ్ళ టీం గెలిచింది. వాళ్ళు విన్నర్ అవుతారనమాట. వాళ్ళకి ఓట్ అపీల్ గురించి ఛాన్స్ వచ్చిద్ది. ఓట్ అపీల్ చేసుకుంటారు. ఈ మనీష్ గారేం మళ్ళీ వర్స్ట్ ప్లేయర్ అయ్యారు. నిన్న వర్స్ట్ ప్లేయర్ అయ్యారు, ఇవాళ వర్స్ట్ ప్లేయర్ అయ్యారు. ఆయనకేమో ఎల్లో కార్డు వచ్చేసింది. ఇంకొక కార్డు వస్తే మాత్రం ఈయన ఎలిమినేట్ అయిపోతారంట మనీష్ గారు. నాకు పాపం అనిపించింది, కానీ ఆ ఛాన్స్ రాదేమోలే, ఇంకోసారి అవ్వరు. ఇంతేనండి వీడియో.